హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. ఎట్లున్నారా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. దోస్తులు, మమ్మల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా కృతజ్ఞతలండి. ఇలానే సపోర్ట్ చేస్తుంటే మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. దోస్తులు, నిన్న మొన్న పెట్టిన వీడియో మొగడు వద్దు ప్రియుడేమొద్దు గా సిరీస్ కి అయితే మంచి సపోర్ట్ ఇచ్చిందిలా మీ నుంచి. ఇక అట్లాంటి కొత్త కొత్త సిరీస్ తీసుకురండి పెంటక్క, మీ దగ్గర కూడా చాలా టాలెంట్ ఉంది. ఇక అందరిది కాపీ కొడుతున్నారు అని కొంతమంది అంటున్నారు, వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకూడదు. ఇక మీ ఓన్ కంటెంట్ చేస్తే మేము పక్కా సపోర్ట్ చేస్తామని మన ట్రూ సబ్స్క్రైబర్ చాలా మంది కామెంట్లు చేస్తారు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. మా కష్టానికి ఫలితంగా ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఇలాంటి వాళ్ళు మాకు ఎంతో అవసరము. అంటే మీరు ఎంకరేజ్మెంట్ చేసే దాన్ని బట్టి మాకు కూడా మంచి మంచి వీడియోస్ తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి ప్లీజ్ దోస్తులు, మాలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ కష్టవంతులను కూడా జర గుర్తిస్తారని కోరుకుంటున్నాము. సరే సరే, ఈ రోజు వీడియో ఏంటంటే, ఇక ఒక అక్క కామెంట్ చేసింది, ఇల్లరికపు అల్లుడు వీడియో తీసుకురండి పెంటక్క. ఎట్లా మార్నింగ్ వీడియో మొగుడు వద్దు ప్రియుడే ముద్దు కంటిన్యూషన్ చేస్తారు కదా, ఇది ఈవినింగ్ వీడియో కంటిన్యూషన్ చేయది. మీరు కనుక ఒక్కరోజు కూడా మిస్ కాకుండా పెట్టుర్రి అని అంటున్నారు. ఇక మేము వీలైనంత వరకు చేస్తాం దోస్తులు, చేసి ఖచ్చితంగా పెడతాం. కానీ ఇక పిల్లలు ఒక్కొక్కసారి జ్వరం వచ్చి ఇక సర్దయ్యి అట్లా అట్లా కొంచెము హాస్పిటల్ చుట్టూ అవి ఇవి తిరుగుకుంటే నాకు టైం ఉండలేదు. కాబట్టి కొంచెము ఏదో ఒక రోజు స్కిప్ అనేది చేస్తున్నాము. సారీ దోస్తులు. ఇక మీ సపోర్ట్ మాపై ఇట్లానే ఉంటే మేము ఎంత కష్టమైనా సరే రాత్రి పగలు కూర్చొని మరి వీడియోస్ రెడీ చేసి మీకోసం తీసుకొస్తాం. కాబట్టి ప్లీజ్ దోస్తులు సపోర్ట్ చేయండి. అట్టనే మన చుట్టాలు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి దోస్తులు. కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూసినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరులా. కింద గంట సింబల్ అయితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్లోకి వస్తుంది. సరే సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అమ్మా ఇక పోయొస్తామే. ఏడికి రాపోయేది, 2 రోజులు అయినాక పోతాము అనంటే మళ్ళీ గిప్పటి గిప్పాగో బట్టలన్నీ చదువుకొని అమ్మ పోతున్నామే అని చెప్తున్నావు. మా అత్తమ్మ ఒకతే ఉన్నదంటనే రాత్రి అంతా నిద్రనే పట్టలేదంట. ఇక భయం భయం బుగులు బుగులు అవుతుంది బిడ్డ, అల్లుని తీసుకొని దబ్బునరా అని చెప్పింది. ఇక అటు కాకుండా మా చిన్న మరదలు ఎక్కడో ఊరికి పోయిందంటనే. 2 3 రోజులు అక్కడనే అవుతుందంట, ఏదో డ్యూటీ పని మీద. ఇక ఆమె వచ్చేసరికి భయం అవుతుంది బిడ్డ. ఇక ఎట్లా 2 రోజులు అయితే వస్తారు కదా మీరు, ఇప్పుడే అన్ని చదువుకొని రది బిడ్డ అని చెప్పింది. ఇప్పుడు ఫోన్ చేసింది, అందుకే ఇప్పటిది ఇప్పట్లో అనుకోకుండా పోతున్నామే. కాదురా, మీ అత్త ఏమైనా చిన్నపిల్లనా? మీ మామ మీ అత్త ఇద్దరు పెళ్ళ మొగడు ఉన్నారు. వాళ్ళు ఇద్దరు ఉన్నాక ఏం భయం ఏం పువ్వులురా. అమ్మో భలే కథలు పడుతుంది అమ్మ మీ అత్త. అరే గట్ల కాదే, నీ కోడలకు ఈడ మన ఇంటికాడ ఉంటే నిద్ర సరిగ్గా పడతలేదంట. ఇక వాళ్ళ ఇంటికాడ అయితే మంచాలు ఉంటాయి కదా, ఇక బెడ్ మీద హాయిగా వండుకునేది. ఈడ కింద నేల మీద వండుకోవాలంటే మొత్తము ఒత్తుకుపోయినట్టు అయ్యి నిద్రనే చక్కగా ఉంటలేదంటనే. అందుకే ఎట్లా పోయేది పోయేదే కదా, 2 రోజులు ముందు పోతే ఏమవుతుందయ్యా, నాకు నిద్ర పడతలేదు అని అంటుంది. అందుకే దబ్బున చదువుకొని పోతున్నామే. ఆ గదా సంగతి. పెళ్ళానికి నిద్ర పడతలేదని ఇక పోదాం పోదామని నిన్ను ఒత్తిడి చేసినట్టుంది. అందుకే పోదామని అన్ని చదువుకున్నావు. ఏమో నాయన, మన ఇల్లు ఇచ్చిపెట్టి అత్తగారింటికి పోయి బతుకుతావంటే నాకైతే ఎక్కడ అర్థమైతలేదు. ఎవడన్నా అడిగినా చెప్పుతందుకు సిగ్గైతుందిరా. ఏమో ఏమో, మీ నాయన ఏడ్రా, మీ నాయన బయటనే ఉన్నట్లు నువ్వు చెప్పుకుంటావో మరి. ఏమైంది, తల్లి కొడుకులు నాయనేడుండో నాయనని చూడు అని మాట్లాడుతున్నారు, ఏమైంది? ఏం లేదయ్యా, నీ కొడుకు పయనమయ్యిండు. ఇక ఎల్లుండి 2 రోజులు అయినాక పోతా అని చెప్పింది కదా. ఇక అత్తగారింటికి ఇప్పుడే పోతుండయ్యా. ఆగో అన్ని చదువుకొని రెడీగా ఉండు చూడు. కాదురా, మన ఇల్లు గతి లేకనా, మనకేం గతి లేకనారా? ఏమైనా అత్తగారింటికి పోయి బతుకుతా, అత్తగారింటి కాడ ఉంటా. నాకు బొమ్మర్దులు లేరు, ఎవ్వరు లేరు, నా అత్త మామ నన్ను ఇల్లరికం తీసుకుంటారంట అని ఏమో మోరు బాబు ఇంత పొడుగు మాట్లాడుతున్నావు. ఆ ఏ మొగోడైనా అత్తగారింటి కాడ ఉంటే విలువ ఉండదురా పిల్లగా. నేను చెప్పిన మాట విను. నీ అత్తకు నీ మామకు నేను ఏదో ఒకటి చెప్పి ఒప్పిస్తా, కానీ నువ్వు సప్పదాకా మూసుకొని ఈడనే ఉండు. నీ పెళ్ళానికి ఇట్లా భయం భక్తి ఉండదురా, అమ్మగారింటికి బతుకుతే నిన్ను చిన్న చూపు చూస్తారు. అట్లని ఎందుకు అంటున్నావు మామయ్య? అంటే నాకు అన్నదమ్ములు, నా తోడ పుట్టిన మగ పిల్లలు ఎవ్వరు లేరనే కదా మీరు ఇట్లా చీప్గా తీసి పడేస్తారు. అట్లా ఏముండదు. మా అమ్మ నాయన చాలా భయం చొప్పునే ఉంటారు. ఇక బావ మీద చాలా ప్రేమ చూపిస్తారు. మీరు గసంటి డౌట్లు ఏం పడకురి మామయ్య. నాకు అన్నదమ్ములు ఉంటే గీసంటి బాధలు ఉండకపోతుండే కదా. ఇక నీకంటే ముగ్గురు కొడుకులు ఒకరు కాకుండా ఒకరు ఉండని ధీమా ఉంటది. అందుకే మా అమ్మ నాయన ఇల్లరికం తీసుకుంటుంటారు. ఇక ఇంట్లో ఖర్చులన్నీ మా అమ్మ మా నాయననే ఇల్ల తీస్తారు మామయ్య. ఈయనను ఏదో ఒక డ్యూటీ చూసుకోమని, ఈయనంతలైనా సంపాదించుకోమను, మీకన్నా పంపించమను. మాకు ఒక్క సొత్తు ఇట్లా ఈయన రూపాయి వద్దు. ఓయమ్మో, మంచిగానే మాట్లాడుతున్నావమ్మా. ఇక తీసుకుపోతప్పుడు గిసొంటి మాటలే మాట్లాడతారు కానీ ఇంకా కొన్ని రోజులు అయినాక, 2 3 రోజులు అయినాక నువ్వోవాడంటే నువ్వోవాడని నీ అమ్మ నీ నాయన తూ తూ అని మాట్లాడితే అప్పుడు ఇజ్జత్ ఏమని ఉంటుందా అమ్మ? ఎందుకు వచ్చిన బాధ? ఇక మా ఊడు చక్కగా లేక మా మాట వినకుండా అత్త మామ మాటిని పోతా పోతా అంటుండు. ఇక మేమేం చేస్తాం చెప్పు.
పోనీ పోనీ ఈడు కాకుంటే మాకు ఇంకిద్దరు రాని ఉంటాం గాని ఇక ఆని గనక ఇక చక్కగా చూడకుంటే ఇక చూడు విశ్వరూపమే చూపిస్తా నేను. అట్లేం లేదత్తమ్మా, మీరు అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు కదా, రోజు ఒక రోజు తప్పించి ఒక రోజు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఉంటాము. ఇక నీ కొడుకు ఎట్టెట్లా చూసుకుంటారు ఏం కదా అన్ని మీ చెవులా పూసగుచ్చినట్టు గుచ్చుతూనే ఉంటారు. వీటికి ఏం టెన్షన్ పడకురు అత్తమ్మ మీరు. సరే సరే అమ్మా పొయ్యొస్తాము ఇక టైం అవుతుంది. ఇక బస్సు ఇప్పుడు పోయిందనుకో మళ్ళా 3 గంటలు ఆగాలి. ఇక 3 గంటల సేపు ఆగుడు కంటే ఇప్పుడే పోయింది మేలు కదమ్మా. ఎప్పుడున్నా పోయేది కానీ నువ్వు నాయన ఇద్దరు తమ్ముళ్ళు జరా నిమ్మలంగా బతుకుర్రమ్మా. పొయ్యొస్తా మరి. సరే కొడుక పొర్రి, ఇక నా పెద్ద కొడుకు పెళ్లి చేస్తున్నమ్మా నేనేం కాక చేస్తున్నట్టు ముర్షినా ముర్షినా మూలకు పడ్డట్టే అయింది. నా ఇంటి పెద్ద కోడలు సంసారం అంతా తన చేతుల మీద నడుస్తుంది. అదే భుజం మీద ఎత్తుకొని మోస్తుంటది నా సంసారాన్ని నేను మురిస్తే ఆగు చూసినవా లాస్ట్ కు తన్ని తన్ని పిండు చూపించిరు నాకు. అప్పుడప్పుడు పండుగకు పబ్బాలకు వచ్చిపోతాను అత్తమ్మ, నువ్వేం ఫీల్ కాకు. నడు నడు బావా బస్సు టైం అవుతుంది. మా అమ్మగో ఒకటే ఫోన్లు చేస్తురు మా అమ్మ మా నాయన. సరే సరే అమ్మా పొయ్యొస్తాం ఇక. పొర్రి పొర్రి దబ్బిన ఒర్రి తప్పిపోతుంది కదా పొర్రి. నాయనా పొయ్యొస్తామే. సరే సరే మంచిది. మంచిగా పోయి మంచిగా నిమ్మలంగా ఉండు. అత్తమామ ముందుకు చిన్న చూపు చూడనీయకు. ఏమైనా పెద్ద ఎత్తునే ఉండాలి. ఇంటికి పెద్దల్లుడు అన్నప్పుడు ఎట్లా రుబాబు ఉండాలిరా. వాళ్ళ కింద చేయి జారినట్టు అస్సలు ఉండనే ఉండొద్దు. అసలు అట్లా బతకనే బతకొద్దు. నీ అంతలో నువ్వు ఒక డ్యూటీ చేసుకొని మంచిగా బతుకు నువ్వు నీ పెళ్ళము. ఇక రేపు రేపు పిల్లగాడు పుడితే నీ పైసలు ఎంకకేసుకోవాలి కాబట్టి కష్టానికి పోయి నీ పైసలు ఎంకకేసుకొని నిమ్మలంగా ఉండు. సరేనా? ఎవరు లాలోజులా బతకకు బిడ్డ. సరే సరే నాయనా. ఆడదాని బట్టలు మొగోని బట్టలు ఆడదాని లెక్క మొగడు మోసుకుంటూ వస్తుంటే పెళ్ళని చూసినావా ఇజ్జత్ తప్పింది. చేతులు ఒప్పుకుంటా ఊలాడుకుంటా మా పోయింది. ఈ అవ్వ అది ఏమైనా పట్నంలో ఉండ మరిగింది. ఇక పట్నంలో తిండి అలాగుంటది, తికాన్ అలాగుంటది, పని అలాగుంటది, పాట అలాగుంటది. ఇక అవన్నిటికి మరిగి ఈ ఊర్లలో ఉండమంటే ఆ బద్మాషి ఉంటుందా చెప్పు. అందుకే ఈడ ఉండబుద్ధి కాకనే అలా తల్లిదండ్రులకు గిసొంటి వంక చెప్పినట్టుంది. అందుకే మొగని ఎంట పెట్టుకొని మా పోయింది. మొగని కొంగు గట్టేసుకుంది. డబ్బున నడువు బావా బస్సు టైం అవుతుంది. మళ్ళా ఇప్పటి బస్సు పోయిందనుకో మళ్ళా 3 గంటల సేపు ఆగాలి. బండి మీద పోదామంటేనేమో బండి ఎందుకు తీయి పట్నంలో తిరగరాదు చెయ్యరాదు అంటున్నావు. సరే సరే నడువు మరి డబ్బున. ఆగో లచ్చవ్వ పెద్ద కొడుకు పెద్ద కోడలు కాదు ఏడికి పోతుర్రో పోరగాన్లు. ఆగో బట్టలు గిట్లా చదురుకొని మా పోతురు కదా ఎక్కడన్నా తీర్థయాత్రలు పోతుర్రో ఏం కథను. ఎక్కడ పోతుర్రో ఏం కథను అక్క మనకు అడిగితే చెప్తారా పటు. మన పని ఏందో మనం చూసుకుందాం. ఎవరెక్కడ పోతే మనకెందుకు. ఎక్కడ పోతుర్రోనే పెండ్ల మొగడు జోరుగా తయారైపోతున్నారు. కాదే గా పొల్ల పట్నంలో ఉంటదని డ్రెస్సులు వేసుకొని తిరిగే కదా నిన్న మొన్న. ఇయ్యల్లా ఏడవాన కొడుతుందో ఏమో చీర కట్టుకొని పోతుంది. ఎక్కడ పోతుండొచ్చే. అది మొగన్ని అమ్మగారింటికి తోలుకోబోతుంది అక్క. ఆగో ఎంత ధైర్యంగా తీసుకొని పోతుంది చూడు. ఇక నాకంటే ఇద్దరు మరుదులు ఉన్నారు నా అమ్మకు నా అయ్యకు. ఇక ఒక్క నాకు నా తోడు అన్నదమ్ములు ఎవ్వరు పుట్టలేరు. నేను నా చెల్లి ఇద్దరమే ఉన్నాము. ఇక ఈ ఉన్నొక్కళ్ళుని ఇల్లరికం తీసుకుపోతే ఇక ఆస్తంతా మాకే అవుతుంది కదా అని ధైర్యం చెప్పి మొగన్ని అదో ఇదో మాటలల్లా మైపరిపించి తోలుకొని పోతుంది అక్క. ఈడ తల్లిదండ్రులు ఇద్దరు కొడుకులు వేసుకొని గీడనే ఉన్నారు. ఇక ఈ పోరేమో పెళ్ళైనా 2 నెలలు ఇట్లా కాలేదు. ఆగో చూసినవా మొగన్ని ఇంట పెట్టుకొని పోతూనే ఉంది. ఈ అవ్వ ఈ మధ్య ఈ ఆడోళ్ళందరూ గిట్లనే తయారయ్యారు. అవును కదనే పాపము అలా అత్తకు అలా మామకు సరిగ్గా శాతన్నే అయితే లేదు. అయ్యో లేక లేక లగ్గం చేస్తున్నామమ్మా నా ఇంటి పెద్ద కోడలు వస్తే నాకు పని చెప్తదేమో అని అలా అత్త బాగా ఆలోచించి ఆలోచించి మంచి పిల్లని పట్నం పోరైనా సరే నేర్పిస్తే నేర్చుకోదా వంటలు గిట్లా అని ఇక పొల్లను అన్నిందాల ఏం పెట్టకున్నా సరే చేసుకుంటే ఇట్లా పెట్టుకునేదాన్ని పోతున్నది. అయ్యయ్యో పాపమే లచ్చవ్వా. అవునక్క లచ్చవ్వకు ఆ పొద్దు సంది మస్తు బాగానే ఉంది. కొడుకుల బట్టలు ఉతకాలంటే ఇక జీన్స్ ప్యాంట్లు మగ పొలల బట్టలు అన్నిళ్ళ సంది వింటనే ఉంది. ఇప్పుడు కోడలు వచ్చిన పనన్న తప్పుతుందేమో నా కొడుకులకు వండి పెడుతుందేమో నిమ్మలంగా చూసుకుంటదేమో అని ముర్షింది ముర్షింది మూలకు పడ్డట్టే అయింది పా. అవును చెల్లి అందుకే పట్నం పొలను చేసుకోవద్దంటే చేసుకోవద్దు. ఇక పట్నం పొల్లు పట్నంలో ఉండ మరిగినాక ఈ ఊర్లలోకి వచ్చి పచ్చి పల్లెటూర్లో బతకాలంటే ఎవరి నుంచి అయితే చెప్పే. ఇక పట్నంలో అంటవా తిండి టికానా బట్ట గిట్ట అన్ని మంచిగా దొరుకుతాయి. ఇక ఎన్ని పైసలు అంటే అన్ని ఖర్చు పెట్టుకుంటారు. తిండికి కడుపుకు నిమ్మలంగా తింటారు ఉంటారు. ఇక మన సొంటలం అయితే రోజు కష్టపడాలి. కష్టానికి పోయేదాకా రూపాయి రానే రాదు. ఇక రూపాయి రూపాయి ఒక దగ్గర కూడేసి ఏదో ఒకటి చేపించుకుంటాము. సొమ్ములో సోమందాలో ఎబ్బుక్కడి బువ్వ గిట్ల సగ తింటాము తినము. గదేగా పట్నం పొల్లు అయితే తిండికైతే బండి కడతారేమాగా ఫస్ట్ అంటే ఇవన్నిటికి ఇక నోరు కట్టేసినట్టు అయినట్టుంది పొల్లకు. ఇక అందుకే ఉండబుద్ధి కాక మా మొగని తీసుకొని దింగబోతున్నట్టుండే. అవునక్క నిజంగా ఆ పోరికి అవన్నిటికీ తక్కువ అవుతున్నాయని
ఇక అక్కడ ఉంటే ఇక ఇల్లరిక పల్లుడు అన్నట్టుంటది. ఇక మంచిగా నా మొగని చూసినట్టుంటది, నా అమ్మ నాయనతో ఉన్నట్టుంటది. దర్జాగా తినొచ్చు, నిమ్మలంగా వండుకోవచ్చు. అదే ఈ ఊర్లలో అయితే అత్త మామకు చేసి పెట్టాలి, ఆ ఇద్దరు మడుదులకు చేసి పెట్టాలి. నేను గాయిద్దానని ఎట్లా ఆలోచించిందో ఏమో. ఇక మా పోయింది పా. ఆగో లచ్చవ్వ యాదిల్నే ఉందక్క. ఆగో అత్తకేం చెల్లింది చూడు, ఏడిపోతుందో దుఃఖం మీద గిట్ల పోతుందో ఏమో. ఆగో లచ్చవ్వ, ఏడిపోతున్నావు? దుఃఖం మీద పోతున్న చెల్లే. అయ్యో, అంత దూరం నుంచి ఇంత దూరం దాకా దుఃఖం కాడికి నువ్వే వస్తావేందక్క? ఎవరినైనా పంపిస్తే కదా, ఎవడో ఒకడు వచ్చి తీసుకొని వస్తుండే కదా. ఈ అవ్వ, ఇంత దూరం నడవాలంటే నీకు శాతన్నే కాదు చక్కగా. ఏనాడొచ్చి ఎందుకు తీసుకుపోతావు, ఏనాడు వండుకుంటావు? ఇంకొకడు ఉండు చెల్లె నా పానానికి. ఇక నేను నా మొగడు ఇద్దరమే వండుకోవాలి, తినాలి. ఇక నా ఇద్దరు కొడుకులు పొద్దుగల లేచి డ్యూటీకి పోతే వాళ్ళకు నిమ్మలంగా ఇంత టిఫిన్ కట్టి పెట్టాలి. ఇక నా బతుకు చిన్నప్పటి సంది పెళ్ళైన సంది గిదే బాధలు చెల్లె, ఇప్పుడు గిట్లకి ఇదే బాధలు. ఇక నా ఇద్దరు కోడళ్ళు వచ్చినాక అవేసొంటి వస్తాయో అవేసొంటి లెక్క సాతలు చేస్తాయో గాని ఇప్పటికైతే నా బతుకు అప్పర్లేకనే ఉంది చెల్లె. ఏ మారలేదు. నాకు ఈ బాధలు ఓనట్టే ఉన్నాయి సచ్చేదాకా. అవునక్క, పాపము కాదు. పెద్ద కొడుకు పెళ్లి చేస్తున్నమ్మా, పెద్ద కొడలు వచ్చినాక అన్నిందాల చూసుకుంటదని ఏమేం మురిస్తివి ఓయమ్మో. ముందట మురిసినోడంట పండుగ ఎరగడంట. ఈ గసంటి శాస్త్రము నీకే వర్తిస్తేవు నీ అవ్వ. కాదు, నీ కోడలకు ఏం తక్కువైందావనమ్మా. నీ కొడుకుని తీసుకొని మా పోతుంది అవ్వ. ఈసొంటి ఇల్లరిక పల్లుడు అని అంటారు గాని అల్లునికి అత్తగారింటి కాడ వస్తుంటే ఇజ్జతే ఉండకుండా పోతది. అవును చెల్లె, గసొంటి మంచి మాటలు చెప్తుంటే ఇక నా మాట కాదనుకుంటా, నా మాట లెక్క చేయకుండా అలా చెప్పిన అయినకుంటా, నేను చెప్పిన అయినకుంటా ఇక పెళ్ళాన్ని పట్టుకొని మా పోయిండు. ఇక నేను చెప్తే ఈయనటట్టు లేరు చెల్లె. వాళ్ళ సక్కి తీరాలు చేసుకుంటారు. ఇక మా బాధ ఏందో మేము పడాలి, మా బతికేందో మేము బతకాలి. ఇక అత్తను మామను తల్లిదండ్రులు లెక్క చూసి పెంచి పెద్ద చేస్తారేమో. ఇక ఎవరికి రాసి పెట్టుంటే అదృష్టము గాలకే చెందుతుంది చెల్లె. ఏమో లచ్చవ్వ, నీ కోడలు చాలా ఖతర్నాకుదే ఉంది. ఇక ఈ అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడేమో మొగడంటే చాలా ప్రాణం అన్నట్టే కథలు పడుకుంటా చూస్తుంది మొగన్ని. ఇక అమ్మగారింటికి తీసుకుపోయినాక నువ్వెంత నీ పీకుడెంత అని కూసమంటే కూసబెడతట్టుంది, నిలవడం అంటే నిలబెడతంటుంది. ఈ ఆకసుంటి కోడలే ఉన్నట్టుందమ్మా, దాని ముఖం చూస్తేనే అర్థమైతుంది. అవును చెల్లె, నా కోడలు ఒకతే అని కాదు, ఏ ఆడదానికైనా అమ్మగారింటి కాడ ఉంటే మొగన్ మీద చింతుండది. ఏమైనా సులుకనగా చూస్తారు, చిన్న చూపు చూస్తారు. గసుంటి మంచి మాటలు చెప్తే నేనే చెడ్డదాన్ని అయిన చెల్లె, ఎందుకు వచ్చిన బాధ? ఆ పెళ్ళాన్ని నమ్మి మొగడు పోతున్నాక నాకు అవసరమా చెప్పని నేను మూసుకొని ఇంకా జరిగిన చెల్లె. ఏమమ్మా ఈ కథ ఇక్కడ తెలుస్తలేదు, ఏం అందం సందమే అనిపిస్తలేదు అమ్మా. ఎవ్వరికి చెప్పినా సిగ్గు తట్టే ఉంది ఈ అవ్వ. కాదమ్మా, నీ కోడలికి లేకున్నా సరే నీ కొడుకు కానీ ఉండాలి. అమ్మో, నా ఇద్దరు తమ్ముళ్ళ లగ్గమే కాలేదు. ఆయన్ని పైసలకు ఊడేసి మా అమ్మ నాయన శాతనే అయితే లేదా వాళ్ళు ఇద్దరు పెళ్లిళ్ళు చేసినాక నన్ను బయట పడాలని ఇంత నన్ను ఆలోచన ఉండాలి పోరగానికి. ఏమైనా తల్లిని తండ్రిని ఇక పెళ్లి కాని ఇద్దరు తమ్ముల నన్ను మిడ మీద పడేసి అత్తగారింటికి మా పోయాడ దర్జాగా బతుకుతా అనుకుంటున్నాడు. అమ్మో అమ్మో, ఎవడని ఇంటే సిగ్గుపోతట్టుంది. నలుగురు దంతే నన్ను సిగ్గొస్తుండొచ్చు నీ కొడుకుకు. మేము గట్లనే అన్నమమ్మ, తమ్ముళ్ళ పెళ్లి అయినాక నన్న ఊరాదురా, తమ్ముళ్ళ పెళ్లి నువ్వు కాకుండా ఇంకొకరు చేస్తారు, ఇక నీకే పెద్దరికం ఉంటది కదా అని అంటే, నేనెందుకు చేస్తా, కన్న కష్టపడి నా పెళ్లి వేయలేదా? గట్లనే కష్టం చేసి పొదుపు ఎయ్యిరి పైసలు వాళ్ళిద్దరు లగ్గం గిట్లా ఎయ్యిర్రి, నాకేం అవసరము అని పెన్నం చెప్పిన మాటలు పట్టించుకొని గట్లా మాట్లాడిండమ్మా. ఇక నేను ఏమనాలి చెప్పు. అందుకే నీ బతికేందో నువ్వు సావు బిడ్డ, మా సావేందో మేము చేస్తాము అని నిమ్మలంగా మూసుకొని ఉన్నాము. ఏమైందే, బుజ్జమ్మోళ్ళు వస్తున్నారా రానన్నారా? వస్తున్నారంట అయ్యాక ఇప్పుడే ఫోన్ చేసింది బుజ్జి. ఇప్పుడే వెళ్ళినామమ్మ, ఇప్పుడే బస్ ఎక్కినాము, నేను మీ అల్లుడు బట్టలు గిట్ల అన్ని చదువుకొని వస్తున్నాము. ఇక మా అత్త గిట్ల మా మామ గిట్ల అందరికి చెప్పే వస్తున్నాము అని చెప్పింది. ఇక దగ్గర పడ రావచ్చు. అంతేనా? మరి అల్లుడు వస్తున్న సంగతి తెలుసు. గట్లా నెత్తంతా ఈర పోసుకొని ఇక డ్రెస్సులు ఏం వేసుకున్నవే? పోయి చీర కట్టుకోపో, అల్లుని ముందట గలీజ్ ఉండదా అని. అయ్యో, గిసొంటి ఫీలింగ్లు ఏం ఉండొద్దు. అంటే అల్లుడైతే 2 కొమ్ములు ఎక్కువ వస్తాయి ఆయనకు. ఇక గిసొంటి ఫీలింగ్లు పడ్డామనుకో ఇక అన్నిటి కాడ గట్లనే ఫీల్ అయితే అల్లుడు. ఇక స్టార్టింగ్ నుంచి మనం ఎట్లా చూపిస్తామో గట్లనే నడుస్తుంటది. ఆయన పట్టణంలో అందరూ గిట్లనే వేసుకుంటారు, అలా పల్లెటూర్లలో లెక్కగానే కాదు. ఇక గసొంటి మనం ఏం పట్టించుకోదు, అన్ని నడిచిపోతూనే ఉంటాయి. సరే గాని బుజ్జమ్మోళ్ళు ఆకలి కొని వస్తుండొచ్చు, మరి ఏమన్నా వంట చేయరాదే, వచ్చి తింటారేమో. బియ్యం కడిగి పెట్టిన వాళ్ళ దగ్గర పడి రాగానే బియ్యం పొయ్యి మీద పెట్టగాని ఇక కూర ఏం చేయాలి? అల్లుడు వచ్చినాక ఇంత చికెన్ తెప్పి అల్లుడు అంటే జర్ర 2-3 మాటలు చెప్పి ఉబ్బిస్తే ఆయననే తెచ్చిస్తాడు. అప్పుడు వండి పెడతది, నిమ్మలంగా అందరం కలిసి కూర్చొని తినొచ్చు. మన దగ్గర ముందే పైసలు లేవు. అల్లుడు వచ్చిన కాడి నుంచి మనం పైసలు పొదుపు చేసుడు నేర్చుకోవాలి. అన్ని ఖర్చులు అల్లుడి మీదనే ఎత్తేయాలి. ఓ అమ్మో, అంతే అంటవానే?
మరి ఆ పిల్లగాడు అత్తగారింటి కాడ నా ఖర్చంతా నా మీదనే ఎత్తేస్తుర్రు, నా పైసలన్నీ అయిపోతున్నాయని భయపడి మా దింకపోతే గప్పుడేం చేస్తావే? అంత సీన్ లేదు. ఆళ్ళ ఊర్ల కంటే మన ఇంటికాడ ఎన్నెన్ని సౌలతులుంటాయి, ఎంత మంచిగుంటదో సూడు. గా పిల్లగాడు ఈడికొచ్చిండంటే పోతా అని ఒక్క పారిగిట్ల అనడు. ఇగ పట్నం నుండి మరిగినోళ్ళు మళ్ళా ఊర్లల్ల పోతా అనరయ్యా. అందుకే ఎట్లనో అట్లా 2, 3 రోజులు ఇగ నా అల్లుడు మంచోడు, మంచోడు అంటూ 2 మాటలు ఎక్కిచ్చి చెప్తే ఇగ ఆయననే చెట్టు మీదకెక్కి కూసుంటడు. ఇగ అప్పుడు మంచిగుంటది. అంతే అంటావానే, భలే హుషారు నేర్చినవే నువ్వు. దెంగుడు గుడిసె శాతలు మస్తుగున్నాయి పో. మరి ఆయనకేం తక్కువ చేస్తామయ్యా? మన కొడుకులు లేరనే కదా మన ఇంటి దాకా తెప్పించుకుంటాము. మనం సాది పెంచి పెద్ద చేస్తా అంటున్నాము. అంతకంటే మించింది ఏం కావాలి చెప్పు? అలా ఊర్లల్లా తింటందుకు ఇట్లా తిండి చక్కగా ఉండదు. మన ఇంటికాడ అన్ని విధాల సౌలతులు ఉంటాయి. గా ఇంట్లో సామాను గవ్వో గివ్వో ఖర్చులన్నా చూసుకోడా చెప్పు? ఉత్త పుణ్యానికి మన ఇంట్లో ఉన్నప్పుడు బయట అదే బయట ఉంటే కిరాయిలు కట్టుకోడా? అందుకే గట్లని అదో ఇదో ఖర్చు పెట్టిస్తూనే ఉండాలి మన అల్లునితోని. మనమైతే ఒక్క రూపాయి ఇట్లా ఖర్చు పెట్టొద్దు. మన చిన్న బుజ్జి పెళ్లికి ఇన్ని పైసలు జమ చేసి మంచిగా లగ్గం చేసేదాకా అల్లుడిని అదో ఇదో చెప్పుకుంటా బుజ్జగించుకుంటా మన దగ్గరనే ఉంచుకోవాలి. ఆహా, గట్లున్నది కథ. సరే సరే తీయే. ఆగో ఈ ఆవిల్నే ఉన్నదయ్యా, ఏడంగనో వచ్చిరు చూడు. అమ్మా గిప్పుడే వస్తురా అల్లుడు, మంచిగున్నారా అయ్యా? గిప్పుడే వస్తున్నారా? ఆ, ఇప్పుడే వస్తున్నాం మామయ్య, మంచిగున్నాం. మీరు మంచిగున్నారా? లోపల ఎంత బాధున్నా మీది మాటకు నవ్వుకుంటూనే కనిపిస్తాం కదయ్యా మీదికి. అదే నీ అసంటి కొడుకు ఒక కొడుకుంటే ఇక మా బాధలు మావన్నీ నా కొడుకే చూసుకుంటుండే. ఇప్పుడు నా కొడుకు లేరు, ఎవ్వరు లేరు. నా ఇద్దరు బిడ్డలను చూసుకోవాలి, పెంచి పెద్ద చేయాలంటే నా కష్టము నా బాధ నాకే ఎరుక. ఇక నువ్వు వచ్చినావు కదా పెద్దలు అయి ఉండి పెద్ద కొడుకు లెక్క చూసుకుంటావు. నువ్వు ఇట్లా నిందాల మమ్మల్ని చూసుకోవాలయ్యా. చూసుకుంటాడే, మన కొడుకు లెక్క కొడుకు అనుకొని మనం చూసుకుంటందుకే కదా గీడి దాకా రప్పించుకున్నాము. మరి మన కొడుకు లెక్క పెద్దరికం అంతా తీసుకొని ఆయన నడిపియకుంటే ఇంకోవరు నడిపిస్తారే? ఆవు గాని ఎంతసేపు నిలబడతావు బిడ్డ? కూసో కూసో. ఏది నాయనను ఇసుంట జరగమను పోయ్యా, కొంచెం ఇసుంట జరుగు బుజ్జమ్మ. నిలబడి ఎంతసేపు నుంచి నిలబడి వచ్చిందో ఇప్పుడు జర నిమ్మలంగా కూర్చుంటే జర జరగయ్యా. అయ్యో నేనేమొద్దమ్మా, నేను వచ్చేటప్పుడు బస్సులో సీటు దొరికింది కూర్చొనే వచ్చిన గాని. బావా నువ్వు కూర్చోరాదు, నిలబడి కాళ్ళన్నీ గుంజుతుండొచ్చు నీకు. అయ్యో మగ పిల్లలు ఎంతసేపు నిలబడ్డా అల్లది గట్టి శరీరం బిడ్డ, బలంగా మంచిగానే ఉంటారు. ఇక 3 పూటలు నిమ్మలంగానే తింటాడు కదా అల్లడు. మరి గట్టిగానే ఉంటాడు, ఆయనకి ఏం కాదు గాని. నువ్వే పానం తప్పిన దాని లెక్క తిండి తినవు, ఏం తినవు, నీకే నీరసంగా ఉంటది. జరసేపు కూర్చో బిడ్డ, అల్లుడు గట్లనే నించుంటాడు, ఏం కాదు గాని. నీ అవ్వ, ఇదేంది? నా ఇజ్జత్ అంతా తీస్తున్నట్టే అనిపిస్తుంది. ఓయమ్మో, వచ్చి ఒక్క నిమిషం గిట్ల కాలేదు, ఏసొంటి సూటికోటి మాటలు మాట్లాడుతుంది చూడు మా అత్త. నా పెళ్ళమేమో నువ్వు కూర్చుందిరా అని అంటది, మా అత్తనేమో నువ్వే కూర్చో అని బిడ్డకి చెప్తుంది. నీ అవ్వ, బిడ్డను ఒక తీరు అల్లుడిని ఒక తీరు మస్తు తేడా చూపిస్తుర్రు వీళ్ళు. అల్లుడు, ఏం తింటావయ్యా? ఏం తాగుతావు? ఏం తింటావు? పాప, ఆడ బ్యాగ్ పెట్టు, ఇక పొయ్యి చికెన్ పట్టుకొద్దాం పా. ఈ అవ్వ, మా అత్తగారింటికి నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా చికెను మటన్ తెచ్చుకుందాం పా అల్లుడు అని నన్ను దొరకపోతాడు. కిలో 2 కిలోలు జోకిస్తాడు, యువతల పడతాడు. ఇక బిల్లు కడతానుకు నేనే మొదలు ఉండాలి కానీ ఈ అవ్వ ఎప్పుడు నాకే బొక్క పెడతాడు. ఇప్పుడు గుట్లా గదే పని చేస్తట్టుండు, అందుకే పోదాం పా అల్లుడు అని అంటుండు. మరి ఎట్లా నా అల్లుడు నా బిడ్డ ఆకలితోనే వస్తారు, ఇంత తింటదేమో అని ముందే తెచ్చి వండి పెట్టొచ్చు కదా. అబ్బబ్బబ్బా, మస్తు హుషారుంటది ఈ పట్నం పొల్లు. ఓయ్యా రాక రాక చాలా దినాలకు మన అల్లుడు మన ఇంటికి వచ్చింది కదా. ఖర్చంతా ఈ రోజు మన అల్లుడే పెట్టుకుంటాడు. ఇక కిలో చికెన్ తీసుకురాది, అర్ధ కిలో బుజ్జమ్మకు మటన్ తీసుకురాది, అన్ని పైసలు అల్లుడే పెట్టుకుంటాడు చూడు. అవునే, మరి ఆయననే పెట్టుకుంటాడు. నా దగ్గర ఉరుకులాడుతున్నాయే పైసలు నేను పెట్టుకుంటాను. అమ్మ బావనే పెట్టుకుంటాడు తియ్యే. చాలా రోజుల తర్వాత మన ఇంటికి వచ్చింది కదా. ఇక పెద్దరికం అంతా ఆయన మీద నుంచే నడవాలి ఇప్పటి ఆయననే చూసుకుంటాడు తియ్యమ్మ. ఆగు, నా పెళ్ళం గిట్లా నన్ను వదిలిపెడతలేదు, నాకే టోపీ పెడుతుంది. ఇంకా వస్తుంటే ముందు ముందుకు మొగన్ని మర్చిపోయి తల్లిదండ్రులే నాకు దైవము, మొగడే నాకు దిక్కులేడు అని తల్లిదండ్రులను పూజించుకుంటా బతుకుతట్టే కొడుతుంది. నా బిడ్డకైతే మస్తు తెలివి వచ్చింది. గింత తెలివి ఎప్పుడు రావచ్చు ఏం కథ? అంత దూరం నుంచి ఆ లగేజ్ అంతా నా అల్లుతోనే మోపిస్తున్నట్టు పోయమ్మో. తల్లి బుద్ధులన్నీ బిడ్డకు మంచిగా తీరినట్నే. అబ్బబ్బబ్బా. అయ్యా అల్లుడు, బ్యాగు అసుంట పెట్టు. ఓయమ్మో, మీ ఇంటికాడ నుంచి ఈడి దాకా బ్యాగ్ అంతా నువ్వే మోసుకుంటూ వచ్చినావా అయ్యా? నా బిడ్డకు ఒకసారి కాకుండా ఒకసారన్నా పట్టియొద్దా? లేకపోతే చెరొక చేతేసి ఇద్దరు మోసేది ఉండే. నీ అవ్వ, నీకు ఒక్కనికి ఎంత బరువు అవుతుందో ఏమో గలగేజు. ఏం కాదు అయ్యా, మగ పొరలకు చాలా బలం ఉంటది. ఆయన అల్లుడు 3 పూటలు 3 సార్లు ఇంటింత పెట్టుకొని మంచిగా తింటాడు. అదే మన బిడ్డకు బలం ఉందా చెప్పు? ఏం కాదు, అల్లుడు మోస్తే ఏమైతుంది? ఆయన బట్టలే కదా, ఆయన మోయకుంటే ఇంకెవరు మోస్తారు? సరే సరే అల్లుడు, నడువయ్యా, దబ్బున బ్యాగ్ ఆడబెట్టు, పోదాము. పొయ్యి సుక్క ముక్క అన్ని తీసుకొని వద్దాం. ఈ అవ్వ, పట్నం పట్నం అంటాం గాని పట్నం పొలకు భలే హుషారుంటది. ఆగో చూసినవా, తల్లి కంటే పిల్లనే ముద్దుగుంది.
ఈ అవ్వ తల్లి చూడు డ్రెస్సులు వేసుకొని నెత్తంతా ఈర పోసుకొని సోకులుగా ఇట్లా తయారైంది మా అత్త. ఓయమ్మో మా అత్త కంటే నా పెళ్ళమే చాలా అందంగా ఉంది ముద్దుగుంది. గిట్లనే ఉండాలమ్మా గసొంటి డ్రెస్సులల్లా వేసుకుంటే మా మామ గిట్ల ఒక్క మాట అంటలేడు చూడు. ఆయన ఈ పట్నం పొలకు గసొంటివి అలవాటే ఉన్నట్నే. అదే మా ఊర్లలో అయితే మా నాయన జాడకట్ట మలిపి ఇయ్యరమై రుతుకుతుండే మా అమ్మని. ఇగో ఇదేను లేదు మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ రేపు ఈవినింగ్ వస్తుంది దోస్తులు. రేపు మార్నింగ్ వీడియో ఏమో ఇక మొగుడు వద్దు ప్రీ డే వద్దు అదే కంటిన్యూషన్ తీసుకొస్తామని చెప్పినాం కదా. ఈ రోజు టైం లేక మార్నింగ్ వీడియో అనేది పోస్ట్ పోన్ చేసాం దోస్తులు. అది రేపు మార్నింగ్ వస్తుంది. ఇక ఇప్పటి నుంచి తప్పకుండా అంటే మీ సపోర్ట్ మంచిగా ఉంది కాబట్టి ఇటువంటి మాటలు చెప్తున్నాం దోస్తులు. ఇక ప్రతి వీడియో కూడా మీ సపోర్ట్ ఇలానే ఉండాలి. ఇక మన ఛానల్ ఇంకా ముందుకోవాలని కోరుకుంటున్నాము. రేపు మార్నింగ్ కంటిన్యూషన్ వీడియో మొగుడు వద్దు ప్రీ డే ముద్ద కంటిన్యూషన్ పార్ట్ తీసుకొస్తాం దోస్తులు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మేము ఎంతో కష్టపడి డే టూ లెంత్ వీడియోస్ తీసుకొస్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఉండాలి. వీడియోని చిన్న లైక్ చేసి అట్లనే హైప్ అని ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. సరే రేపు మరొక మంచి వీడియోతో రేపు మీ ముందుకు వస్తాము. అప్పటివరకు చూస్తున్నానండి స్వీటీ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.